హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ 3 వస్తువులు బహుమతిగా ఇచ్చారంటే మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆర్థిక పురోగతి కోసం కొన్ని నియమాలు, పరిహారాలు ఉన్నాయి. వాటిని అనుసరించడం వల్ల ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుంది. కొన్ని వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదని, ఇతరులతో పంచుకోకూడదని చెప్తారు. అలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులతో పంచుకోకూడదని వస్తువులు ఎలా ఉన్నాయో అలాగే బహుమతులుగా ఇచ్చే వస్తువుల జాబితా కూడా ఇలా ఉంది. కొన్ని వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదని, ఇతరులతో పంచుకోకూడదని చెప్తారు. అలా చేయడం వల్ల జీవితంలో ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు సంభవిస్తాయని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరులతో పంచుకోకూడదని వస్తువులు ఎలా ఉన్నాయో అలాగే బహుమతులుగా ఇచ్చే వస్తువుల జాబితా కూడా ఇలా ఉంది. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఇతరులకు బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంట్లో ఆనందం, సానుకూలత ఏర్పడతాయి. చాలాసార్లు మనం తెలియకుండా చేసే తప్పులు వాస్తు దోషాలను కలిగిస్తాయి. కొన్ని బహుమతులు ఇవ్వడం వల్ల జీవితంలో ఆనందం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రంలో ఏ వస్తువులను బహుమతిగా ఇవ్వడం శుభప్రదంగా పరిగణించబడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దోషాల నుండి విముక్తి పొందుదాం. గణేశుని విగ్రహం. వాస్తు ప్రకారం ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల సానుకూల శక్తి వస్తుంది. విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని వేడుకోవడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. జ్ఞానానికి దేవుడైన గణేశుడు మొదటి పూజించదగిన దేవుడు. వారు అదృష్టం, శ్రేయస్సు చిహ్నంగా భావిస్తారు. గృహప్రవేశం వంటి శుభకార్యం సమయంలో మీరు ఎవరికైనా గణేశుడి విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వడం శుభప్రదమని నమ్ముతారు. ఇక క్రిస్టల్ లోటస్. వాస్తు శాస్త్రం ప్రకారమే కాకుండా ఫెంగ్ షూయిలో కూడా క్రిస్టల్ కమలానికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. స్ఫటిక కమలం వాస్తు శాస్త్రంలో శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తాయి. ఇంట్లో స్ఫటిక కమలాన్ని ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షించడానికి, ఇంట్లో ఆనందాన్ని కొనసాగించడానికి ఒక క్రిస్టల్ లోటస్ ను మీ గదిలో పెట్టుకోవచ్చు. దీన్ని ఎవరికైనా బహుమతిగా ఇస్తే ఆర్థిక స్థిరత్వం వస్తుందని నమ్ముతారు. ఇది ప్రతికూలతపై విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి నైరుతి మూలలో దీన్ని పెట్టుకోవచ్చు. ఇక వాస్తు యంత్రం. వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తు యంత్రం ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది, సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. వాస్తు దోషాలను తొలగించడంలో వాస్తు యంత్రం కూడా ఉపయోగపడుతుంది. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల జీవితంలో ఆనందం, ఆర్థిక శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఏనుగు జంట. ఏనుగు ఆనందం, సంపద, అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు ప్రకారం ఎవరికైనా ఒక జత ఏనుగులను బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదం. వెండి, ఇత్తడి లేదా చెక్కతో చేసిన ఏనుగుల జంటను ఇవ్వడం చాలా శుభప్రదమని చెబుతారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట శ్రేయస్సును నిలుస్తుంది, ఆనందం వెల్లివిరుస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఈ ఏనుగు జతల ప్రతిమను బహుమతిగా ఇవ్వడం వల్ల వారి కోరిక నెరవేరుతుంది. వీటిని ఇంటికి తెచ్చుకుని పెట్టుకున్నా మంచిదే. ఉత్తరం, ఈశాన్య దిక్కులో జంట ఏనుగుల ప్రతిమలు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.